హరి ఓం శ్రీ గురుదేవదత్త. వాసుదేవానంద సరస్వతి స్వామి గారి జీవిత చరిత్రలోని మనం ఇంతకుముందు ఎన్నో అద్భుతమైనటువంటి ఘట్టాలు స్మరించుకుంటూనే ఉన్నాం అన్నమాట. అలాంటిది ఈరోజు మనం స్మరించిపోయేది కూడా ఒక మహాత్ములు స్వామివారి గురించి చెప్పినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన అన్నమాట. శ్రీ గాండా మహారాజ్ గారు, శ్రీ లోకనాథ తీర్థ మహారాజ్ గారు ఇద్దరూ కలిసి 1913వ సంవత్సరంలో శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి గారిని గరుడేశ్వర్లో చూడటానికి వెళ్ళగా వారు చూసినటువంటి అద్భుతమైనటువంటి సంఘటన శ్రీ యోగానంద మహారాజ్ అంటే శ్రీ గాండా మహారాజ్ గారి మాటల్లోనే వారు శ్రీ గరుడేశ్వర్లో వాసుదేవానంద సరస్వతి స్వామి గారి మహారాజ్ దర్శనానికి ఉదయం నుంచే చాలా పెద్ద సంఖ్యలో జనాన్ని వచ్చేవారనమాట. స్వామివారికి నమస్కరించే ప్రతి భక్తుడికి వాసుదేవానంద సరస్వతి స్వామి గారు తన కమండలంలోని నీరుని ప్రసాదంగా ఇచ్చేవారు. ఆ నీరు ఉదయం ఇవ్వడం ప్రారంభమయ్యేది. స్వామివారు తన కూర్చున్న చోటు నుంచి కూడా లేచేవారు కాదు. కనీసం ఆ కమండలంలో నీరు కూడా నింపేవారు కాదు. ఈ విధంగా స్వామివారి అదృశ్య హస్తంతోనే ఆ కమండలంలో నుంచి నర్మదా నది జలాన్ని నింపుతూ ఉండేవారనమాట. అలాగే ఆ కమండలం నుంచి వేలాది మందికి తీర్థాన్ని ఇస్తూ ఉండేవారు. వారి కమండలమే ఒక అక్షయ పాత్రగా ఉండి చూసేటువంటి మహనీయులకి భక్తులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉండేదన్నమాట. ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని స్వయంగా శ్రీ యోగానంద మహారాజ్ అయినటువంటి శ్రీ గాండా మహారాజ్ గారే మనకు తెలియజేస్తున్నారు. శ్రీ గాండా మహారాజ్ గారు ఎవరు అంటే గరుడేశ్వర్లో సమాధి మందిరాన్ని కట్టించి పక్కనే ఉండేటువంటి అల్లరిదత్త మందిరాన్ని కూడా కట్టించింది శ్రీ గాండా మహారాజ్ గారి ఆధ్వర్యంలోనే జరిగిందనమాట. ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు మనం స్మరించుకుందాము. దత్తార్పణమస్తు.